అయితే మంచి టాపికే తీసుకొచ్చా. ఆ టాపిక్ ఏంటంటే యాక్చువల్గా చాలామంది ఐటీ జాబ్ ఎలా తెచ్చుకోవాలనేది చాలామంది క్వశ్చన్ మార్క్తో ఉంటారు కదా. ఇంతకుముందు వీడియోలో మనం అయితే వేరే ఐటీ జాబ్ అసలు నాన్ ఐటీ నుంచి ఐటీకి ఎలా పోవాలని షిఫ్ట్ అయితే చెప్పాను అనమాట. ఇప్పుడు మాత్రం ఐటీ జాబ్ డైరెక్ట్ ఫ్రెషర్స్ అనేది ఎలా కొట్టాలని నేనైతే చెప్తాను అనమాట. ఈ వీడియోలో మీరు మొత్తం టిల్ ఎండ్ వరకు చూడండి, మీకైతే పక్కా అర్థమవుతుంది. మీరందరూ బాగుండాలి అనుకుంటున్నా. నేనైతే బాగున్నా. మీకోసం అయితే మంచి ఇట్లాంటి ఇంకెన్నో మరిన్ని మంచి టిప్స్ అయితే మీకోసం చెప్తాను. నేనైతే ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా డైలీ. అదేంటిదంటే యాక్చువల్గా ఐటీ జాబ్ ఎలా కొట్టాలని నేను చెప్తాను అనమాట. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ఫస్ట్ ఐటీ జాబ్ రావాలంటే మనకైనా స్కిల్స్ అనేది ఎవరికైనా తెలుసు, స్కిల్స్ ఉండాలని. ఆ స్కిల్స్ ఏమి ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్కిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని, ఎలా బిల్డ్ చేసుకోవాలని నేను అయితే ఈ వీడియోలో మొత్తం చెప్తాను అనమాట. వీడియో అయితే మొత్తం స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, అట్లయితే మీకు అర్థమైతే. లేకపోతే మధ్యలో స్కిప్ చేస్తే మాత్రం మీకు వీడియో కంటెంట్ అనేది మిస్ అవుతుంటారు. అవి కంటెంట్ మిస్ అవ్వద్దంటే మన వీడియో అయితే మొత్తం ఫుల్ వీడియో అయితే చూడండి. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్టే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపోకుండా. ఒక లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకా ఎన్నో వీడియోలు నాకైతే చేయాలనిపిస్తుంది. ఎందుకంటే మీరు మన వీడియో చూడడం వల్ల మన వీడియోస్కి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు నాకు అర్థమైపోతుంది. కాబట్టి తప్పకుండా వీడియో అయితే తెలియని వరకు చూడండి. మనకి డైరెక్ట్ కంటెంట్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏంటంటే కంటెంట్ వచ్చేసి ఐటీ జాబ్ అసలు ఎలా కొట్టాలి, అసలు ఏమేమి కావాలి, స్కిల్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎలా కొట్టాలని నేను చెప్తాను ఫ్రెండ్స్. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నీకు C++ లాంగ్వేజ్ వచ్చనుకో, అప్పుడు దాని గురించి నీకు కొంచెం అన్నా తెలిసి ఉంటుంది కదా, దాని నాలెడ్జ్. అప్పుడు దాని ప్రకారంగా ఇప్పుడు మనకున్న సోషల్ మీడియాని అయితే వాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు నీకు లింక్డ్ఇన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నౌకరీ ఉంది, ఇంకా ఇండీడ్ ఉంది. ఇట్లాంటి 3-4 యాప్స్ అనేది మనకైతే అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. ఈ మార్కెట్లో అవైలబుల్ ఉన్న ఫేమస్ కొన్ని ఇన్స్టాగ్రామ్లో కూడా అనేది ఫాలో అవ్వండి. టెక్ ఛానల్స్ కానీ, ఐటీ సంబంధించిన ఎడ్యుకేషన్ ఛానల్స్ కానీ, ఆ ఛానల్స్ అనేది ఫాలో అవ్వండి. వాటి వల్ల కూడా కొంచెం నీకు నాలెడ్జ్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని మైక్రోసాఫ్ట్ వర్డ్ అవన్నీ నేర్పుతారన్నారు. అవి కూడా నేర్చుకోవడం వల్ల ఏమైందంటే ఫర్దర్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కంపెనీ పోయినా అనుకో, వాళ్ళు ఏమంటారంటే అసలు నీకేం నాలెడ్జ్ వచ్చా అని అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళు యూట్యూబ్లో కొన్ని నేర్చుకొని ఉంటావు కదా, అవి చెప్పొచ్చు అనమాట. దానివల్ల నీకు కొన్ని కెరియర్ కోసం గ్రోత్ కోసం నీకు ఫ్రెషర్గా కొన్ని మైక్రోసాఫ్ట్ అవి నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇవి అక్కడ నీకు ఉపయోగపడుతుంది అనమాట ఇంటర్వ్యూలో. ఫర్ ఎగ్జాంపుల్ నీకు మైక్రోసాఫ్ట్ వర్డ్ వచ్చు అనుకో, అవి చెప్పొచ్చు అనమాట. వాడు క్వశ్చన్స్ అడిగితే ఏదైనా నీకు ఎగ్జాంపుల్ ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ జావా వచ్చు అనుకో, జావా వచ్చినాక ఏం చేయాలంటే ఈ కోడింగ్ నాలెడ్జ్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే రోజు లింక్డ్ఇన్లో మీకైతే ఏదైతే చిన్న ప్రోగ్రామ్స్ ఉంటాయిగా అవి అప్లోడ్ చేస్తూ ఉండండి. మీ దాంట్లో అప్లోడ్ చేసి అది జస్ట్ అవుట్పుట్ అండ్ నీ ప్రోగ్రామ్ అనేది ఎన్ని లైన్స్ ఉంటాయి, 5 లైన్స్ ఉంటే 5 లైన్స్ పెట్టండి, 10 లైన్స్ ఉంటే 10 లైన్స్ పెట్టండి. అట్లా డైలీ అనేది డైలీ ఒక ప్రోగ్రామ్ అనేది పక్క పెట్టండి. అలా నువ్వు కన్సిస్టెన్సీ 6 మంత్స్ 7 మంత్స్ చేసావు అనుకో, నీకు సక్సెస్ఫుల్ పక్కా నీకు జాబ్ వస్తుంది. జాబ్ అనేది రియాలిటీ వస్తుంది నిజంగా. ఎందుకంటే కంపెనీ ఏం చేస్తా అంటే నీ దగ్గర నుంచి అంటే ఇతనికి ఇష్టం ఉంది, ఇతనికి ఇంట్రెస్ట్ ఉంది, అంటే జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి రోజు ఒక ప్రోగ్రామ్ పోస్ట్ చేస్తుండు అని కంపెనీ వాళ్ళకి థాట్స్ వచ్చి ఏం చేస్తారంటే కంపెనీ వాళ్ళు నిన్ను ఇంటర్వ్యూ చేయడానికి నిన్ను ప్రిఫర్ చేస్తారనమాట వేరే వాళ్ళకంటే. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అందరూ ఏం చేస్తారంటే లింక్డ్ఇన్ క్రియేట్ చేసుకొని ప్రొఫైల్ చేసుకొని జస్ట్ అలానే ఉంచుతారు. బట్ దాంట్లో ఇంప్లిమెంట్ చేయడానికి నీకైతే ఏం ప్రోగ్రామ్ వచ్చో ఆ ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. జస్ట్ జావా వచ్చు, జావా ఫుల్ స్టాక్ వచ్చు అనేది జస్ట్ పెడతారు అనమాట. అలాంటివి పెట్టకుండా నా ఒపీనియన్ ఏంటంటే నీకు చిన్న 5 లైన్స్ అయినా రాని, దానికి నీ సార్ చెప్పినా కానీ లేకపోతే నువ్వు యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా కానీ అవి మాత్రం పక్క రోజు అనేది దాంట్లో అప్లోడ్ చేయండి. నీకు వచ్చిన స్కిల్ అనేది రోజు అప్లోడ్ చేస్తుంటే అప్పుడు కంపెనీస్ అనేది నేను ప్రిఫర్ చేసుకుంటారన్న. దానివల్ల నీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అయినాక ఇంటర్వ్యూలో నువ్వు అనేది క్రాక్ చేయగలుగుతావు. అక్కడ నీకు ఒకలా రాకపోయినా కొంచెం ఎక్స్పీరియన్స్ అని వస్తుంది. తర్వాత నెక్స్ట్ కంపెనీ అన్నా కొడతావని నేను అనుకుంటున్నా. అలా దానివల్ల పక్క కొడతావు. 100-200% నీకు అనేది ఛాన్స్ ఉంటాయి ఐటీ జాబ్ రావడానికి ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఇవనే ప్లస్ పాయింట్స్ అన్నమాట. ఇదే కాకుండా నౌకరీలో కూడా మన జాబ్స్ అనేది తెచ్చుకోవచ్చు. నౌకరీలో కూడా సేమ్ మన స్కిల్స్ అనేది పెట్టచ్చు. లేకపోతే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్గా నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా వీడియో తీసి అనేది అందులో అప్లోడ్ చేస్తే మనకు అనేది ప్రొఫైల్ అనేది 100% ఉంటుంది. దానివల్ల కూడా మనకి అనేది నౌకరీ ద్వారా జాబ్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ మీరు అనేది పర్ఫెక్ట్గా ఉన్నారనుకో వితిన్ 6 or 7 మంత్స్లో మీరు ఫ్రెషర్స్ జాబ్ అనేది కొట్టచ్చు. అది మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ఇది నేను చెప్పే థీమ్ అన్నమాట. మీకు అర్థమై ఉంటుంది. ఎవరికైతే ఐటీ జాబ్ కావాలి అంటే మాత్రం ఇది మాత్రం మర్చిపోకండి. డైలీ ఇలానే ఫాలో అవ్వండి. ఫాలోతో పక్క జాబ్ అనేది వస్తుంది నేననేది చెప్తున్నా. ఎందుకంటే చాలామంది మా ఫ్రెండ్స్ కూడా ఇలానే జాబ్ అనేది తెచ్చుకున్నారనమాట. వాళ్ళకు కూడా ఏం నాలెడ్జ్ లేదు. స్పీకింగ్ స్కిల్స్ మాత్రం పక్కా ఉండాలి. కమ్యూనికేషన్ లేకపోతే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే నీకు వచ్చిన నాలెడ్జ్ని వాళ్ళకి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయలేవు. కాబట్టి ఇలాంటి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫస్ట్ అనేది నీకు నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్ కోసం అయితే ఫస్ట్ అయితే నువ్వు ఒక
యూట్యూబ్లో కానీ కొన్ని ఇంగ్లీష్ వీడియోస్ అని డైలీ ఒక 1 అవర్ ఆర్ టైం అని స్పెండ్ చేయి. డైలీ స్పెండ్ చేస్తే మాత్రం ఇంగ్లీష్ వీడియోస్ అని చూస్తే, ఇంగ్లీష్ మూవీస్ కానీ చూస్తే నీకైనా ఇంగ్లీష్ అనేది కమ్యూనికేషన్ పెరుగుతుంది. అది కూడా ఒక ప్లస్ పాయింట్ అయిపోద్ది. నువ్వు అనేది మర్చిపోకండి. మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి కోర్స్ నేర్చుకుందాం, లేకపోతే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి వెళ్ళేసి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుందాం అనేది కష్టం. మీరు డైలీ ఒక హాఫ్ అన్ అవర్ మీ ఓన్గా మీరు మాట్లాడుకోండి, ఒక కంటెంట్ తీసుకొని. దానివల్ల కూడా మీకు ప్లస్ పాయింట్ అయింది. ఎందుకంటే నేను కూడా అలానే ప్రిపేర్ అయ్యా. నాకు కూడా అసలు అంతకుముందు తెలుగు ఒకటే వచ్చనమాట, ఇంగ్లీష్ అయితే రాకున్నా ఇప్పుడైతే ఇంగ్లీష్ కొంచెం నేర్చుకున్నా. నేనైతే మాట్లాడడానికి మేనేజ్ చేస్తా, నాకు అర్థమైంది, నేను మేనేజ్ చేయగలుగుతా ఎంత కష్టమైనా. అలాంటి అయినా ఇప్పుడు నేను నేర్చుకుంటున్నా. మీరు కూడా నేర్చుకుంటున్నా ఆశిస్తున్నా మన వీడియో వల్ల. నేను ఇచ్చే మీకు ఏంటంటే ఏదన్నా కంటెంట్ వచ్చిందని దాన్ని అయితే లింక్డ్ఇన్లో అదైనా పోస్ట్ చేస్తూ ఉండండి. ఏదో కంపెనీ స్టార్టప్ కానీ, ఏదో కంపెనీ ఎంఎన్సీ కానీ మిమ్మల్ని ప్రిఫర్ చేస్తుంది. ఎందుకంటే ఇతనికి బాగా ఇంట్రెస్ట్ ఉంది జాబ్ చేయాలని, బాగా కష్టపడుతున్నానని వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే తనకు వచ్చిన నాలెడ్జ్ అనేది ఇక్కడ వాళ్ళకి చెప్తున్నాను అనమాట అని అర్థమై వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి ఉంటుంది. దిస్ వన్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ అస్. మీరు అనేది మర్చిపోకుండా దీన్ని అనేది రోజు కన్సిస్టెన్సీగా చేయండి, పక్క జాబ్ వస్తుంది. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంతకన్నా మంచి టాపిక్ అనేది నేను చెప్తాను అనమాట ఆ వీడియోలో. ఆ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్కి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఓకే, బై, టాటా.